హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. మీరు కనుక మా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ముందు ఫైనల్ అకౌంట్స్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం 1 by 1 చెప్పుకుందాము. అలాగే థియరీతో పాటు ప్రొఫార్మాస్ కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గురించి చెప్తాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లేకోకుండా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం అనేది అయితే కుదరదు. ఆ తర్వాత వీడియోలో ఒక ప్రాబ్లం తీసుకొని ఫైనల్ అకౌంట్స్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ థియరీ గురించి చూసేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో మెయిన్గా ఇట్స్ రిలేటెడ్ టు ఆల్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్. అంతేకాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ రెవెన్యూ అనేది ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్లో మనం ట్రేడింగ్ అకౌంట్ మెయిన్గా ఎందుకంటే గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ తెలుసుకోవడానికి ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చిండే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఫార్ములా చూద్దాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ ఎట్లా వస్తుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది సేల్స్ కంటే తక్కువ ఉంటే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. లేదంటే ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, సేల్స్ ఆర్ మోర్ దాన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అయితే అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. లేదా సేల్స్ ఆర్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అయితే అప్పుడు గ్రాస్ లాస్ వస్తుంది అనమాట. ఈ రిజల్ట్ ఏదైతే వచ్చింటుందో దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రొఫార్మా చూద్దాము. మామూలుగా క్లాస్ రూమ్లో ఏంటంటే ఫస్ట్ ఈ థియరీ కానీ ఏమీ చెప్పకోకుండా ప్రొఫార్మాలు నేర్పించేస్తారనమాట. అంటే వాటికి ఫెమిలియర్ చేసేస్తారు, ఈ వర్డ్స్కి చేసేసి ఏది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుందో గుర్తుంచుకోమని అంటారనమాట. అందుకోసం ఫస్ట్ మీరు ఇట్లా చూసుకోండి, మోస్ట్లీ ఇవే వస్తాయి సమ్స్లో కూడా. నేను చెప్పేది ఏంటంటే ఇలా బట్టి కొట్టుకోవడం కాకుండా కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడైతే ప్రొఫార్మా చూసిద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ సో అండ్ సో ఫర్ ది ఇయర్ ఎండింగ్. చెప్పినాను కదా, ఈ ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కానీ ఫర్ ది పీరియడ్కి ప్రిపేర్ చేస్తాం అనమాట. అదే బ్యాలెన్స్ షీట్ అనుకో, యాజ్ ఆన్ పర్టికులర్ డేట్. ఇప్పుడు ప్రొఫార్మాలో 2 ఓపెనింగ్ స్టాక్, ఇది పర్టికులర్స్ రూపీస్, పర్టికులర్స్ రూపీస్. ఇక్కడ ఇన్నర్ కాలం ఒకటి, అవుటర్ కాలం ఒకటి వేసుకుంటాము. ఇక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ అమౌంట్లు ఇక్కడ వేసేసుకుంటాము. ఫైనల్ అమౌంట్ ఇక్కడ అవుటర్ కాలంలో వేసేస్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్. ఓకే, 2 ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ ఏవైనా ఉంటే వాటిని లెస్ చేస్తామన్నమాట. తర్వాత బై సేల్స్, సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే వాటిని లెస్ చేసేస్తాం. తర్వాత బై లాస్ ఆఫ్ గూడ్స్ డ్యూ టు ఫైర్ ఆర్ థెఫ్ట్. మనం ఇంతకుముందు ఎంట్రీస్లో చేసాం కదా, లాస్ ఆఫ్ గూడ్స్ డ్యూ టు థెఫ్ట్ ఆర్ ఫైర్ అని ఎంట్రీస్ కూడా చెప్పుకున్నాం మనము. కావాలంటే ఆ వీడియో ఎంట్రీస్ వీడియో కూడా చూసుకోండి మీరు రెఫరెన్స్ కోసము. తర్వాత బై క్లోజింగ్ స్టాక్. అలాగే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయని చెప్పుకున్నాం కదా, ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవేవో చూద్దాము. టు వేజెస్, టు క్యారేజ్ ఇన్వర్డ్, టు ఫ్రైట్ ఇన్వర్డ్, టు ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ, టు ఆక్ట్రాయ్, టు కార్టేజ్, టు ఫ్యూయల్, టు పవర్, టు డాక్ డ్యూస్, టు క్లియరింగ్ చార్జెస్, టు గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ సేల్స్ ఎక్కువ ఉంటే మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ సేల్స్ తక్కువ ఉంటే గ్రాస్ లాస్ వస్తుంది. ఆల్రెడీ థియరీలో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి థియరీ చూసిద్దాము. ట్రేడింగ్ అకౌంట్లో ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా డైరెక్ట్ రెవెన్యూ మాత్రమే వస్తాయి. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయన్నమాట. అవి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి.
ఎందుకంటే ఏ ట్రేడర్ మే హ్యావ్ వేరియస్ ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. అంటే సేల్స్ నుంచి వచ్చిండే ఇన్కమ్ మాత్రమే కాదు కదా, ఇంకా వేరే ఇన్కమ్స్ కూడా ఉంటాయి కదా. ఇదో ఇక్కడ ఉన్నాయి చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇలాంటి ఇన్కమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇట్ కన్సిడర్స్ ఆల్ సచ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ ఇన్కమ్స్ అండ్ గివ్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వస్తుంది. అదే మనం ట్రేడింగ్ అకౌంట్లో అయితే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో వచ్చిండే గ్రాస్ ప్రాఫిట్ని లేదా గ్రాస్ లాస్ని దీనికి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం అనమాట మనం. ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఎయిదర్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము. ద క్రెడిట్ సైడ్ టోటల్ ఈజ్ మోర్ దాన్ డెబిట్ సైడ్. ద టోటల్ డిఫరెన్స్ విల్ బి నెట్ ప్రాఫిట్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ కన్నా అది నెట్ ప్రాఫిట్ అవుతుంది. అదే ఇఫ్ ద డెబిట్ సైడ్ టోటల్ ఈజ్ మోర్ దాన్ ద క్రెడిట్ సైడ్ ద టోటల్ డిఫరెన్స్ విల్ బి నెట్ లాస్. దీనికి ఆపోజిట్లో వస్తే నెట్ లాస్ అనమాట. ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు ప్రొఫార్మా చూసేద్దాం. ఇది కూడా అంతే, ఫర్ ది ఇయర్ ఎండింగ్ అంటే ఒక పీరియడ్కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం అనమాట మనం. దీంట్లో వచ్చేసి డెబిట్ సైడ్ చూద్దాం. ఫస్ట్ టు సాలరీస్, టు రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టు టెలిఫోన్ ఛార్జెస్, టు ఆడిట్ ఫీ, టు జనరల్ ఎక్స్పెన్సెస్, టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, టు బ్యాడ్ డెట్స్, టు క్యారేజ్ అవుట్వర్డ్స్, టు ప్యాకింగ్ ఛార్జెస్, టు డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, టు డిస్కౌంట్ అలౌడ్, టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ చూసిద్దాం అంతా ఒకేసారి. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, టు అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. తర్వాత ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చింది అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే నెట్ లాస్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్రెడిట్ సైడ్ చూసిద్దాం. ఇది గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనకు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాం. బై డిస్కౌంట్ రిసీవ్డ్, by interest received, by commission received, by bad debts recovered, to interest on bank deposits, by interest on drawings, by interest on investments, by profit on sale of assets, by other incomes or profits. ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూ ఇన్కమ్ మాత్రమే వస్తాయి. అదే క్యాపిటల్ అయితే బ్యాలెన్స్ షీట్లో వస్తాయన్నమాట. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ గురించి చూద్దాం. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ విచ్ షోస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ బిజినెస్ కన్సర్న్ ఆన్ పర్టికులర్ డేట్. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ యాజ్ ఆన్ పర్టికులర్ డేట్ వేసేస్తాం అనమాట. ఇట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ ట్రేడర్ అనే పర్టికులర్ డేట్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేట్మెంట్ అండ్ నాట్ అన్ అకౌంట్. ఇది జస్ట్ స్టేట్మెంట్, అకౌంట్ కాదు. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ లయబిలిటీస్ సైడ్ అండ్ ద రైట్ సైడ్ ఈజ్ కాల్డ్ అసెట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. ఈ ప్రొఫార్మా కూడా చూసేద్దాం బ్యాలెన్స్ షీట్ గురించి. లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్, యాడ్ అడిషనల్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ ఫిక్స్డ్ అసెట్స్కి వచ్చేసి డిప్రిషియేషన్ ఉంటే లెస్ డిప్రిషియేషన్ చేసేస్తాము. ఫర్నిచర్ కూడా అంతే. తర్వాత పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ కాపీరైట్స్. తర్వాత ఇక్కడ నెట్ ప్రాఫిట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి తీసుకున్నది క్యాపిటల్కి యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, దాన్ని ఇక్కడ తీసుకున్నాము. తర్వాత లెస్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, నెట్ లాస్. ఒకవేళ ఇట్లా ఉంటే నెట్ లాస్ ఉంటే నెట్ లాస్, ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత లోన్స్లో లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇది లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ అండి, రైట్ సైడ్ అసెట్స్. నేను రెండు ఒకేసారి చెప్పుకుంటున్నాను. తర్వాత కరెంట్ లయబిలిటీస్లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో అసెట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కరెంట్ అసెట్స్లో క్లోజింగ్ స్టాక్, డెటార్స్,
డెటార్స్లో నుంచి బ్యాడ్ డెట్స్ లెస్ చేస్తాం, లెస్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అది కూడా లెస్ చేస్తాం, లెస్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్, తర్వాత బిల్స్ రిసీవబుల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూడ్ ఇన్కమ్స్, క్యాష్ అట్ బ్యాంక్ అండ్ క్యాష్ అట్ హ్యాండ్. ఇది టోటలు. ఇవి ప్రొఫార్మాకి సంబంధించి ఈ వీడియో. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.